6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్. గోదావరి కృష్ణా బేసిన్ లో ఆగిన ప్రాజెక్టులపై ఆరా. ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలని నిర్ణయం. చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల. జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లపై చర్చ. అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్ష. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ. మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న అధినేత. 2 రాష్ట్రాలు 2 కళ్ల లాంటివన్న ఏపీ సీఎం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాం. తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నాం. కేసీఆర్ తో మాట్లాడతానన్న వినోద్. 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. బీజేపీలో చేరాలంటే రిజైన్ చేసి రావాలి. అందుకే తర్జన భర్జన పడుతున్నారన్న బండి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శలు. పురిగొల్పిన వారిపై చర్యలుంటాయన్న భట్టి. బాధితుల్ని వదిలి నిందితుల దగ్గరకు వెళ్లారన్న పల్లా. ఏపీలో ఈసారి కాంగ్రెస్ కి అధికారం. వైఎస్ టైంలో మంత్రులు టచ్ లో ఉన్నారన్న కేవీపీ. కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారన్న నేత. రేపు విజయవాడకు సీఎం రేవంత్ భట్టి. మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. హాజరు కానున్న తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం. ఓడినందుకు ప్రశాంతంగా ఉన్నా మా పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కావాల్సిన పనులు జరుగుతాయన్న జగ్గారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహణ. జూన్, డిసెంబర్ నెలలో 2 సార్లు టెట్ పరీక్షలు. ఘనంగా ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. పోతురాజుల విన్యాసాలు, రథం ఊరేగింపు. రాజ్ తరుణ్ వివాదంలో మరో మలుపు. మాల్వి చంపుతానని బెదిరించిందన్న లావణ్య. ఇద్దరూ కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపణ. హైదరాబాద్ కేవ్ పబ్ లో డ్రగ్స్ పార్టీ. 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. పబ్ ఓనర్స్ సహా 3పై కేసు నమోదు. మహానందిలో తిష్ట వేసిన చిరుత. భయాందోళనలో భక్తులు. త్వరగా బంధించాలంటున్న స్థానికులు. ఆర్మ్స్ట్రాంగ్ కి మాయావతి నివాళులు. పెరంబూరులో హత్యకి గురైన బీఎస్పీ నేత. తమిళనాడు సర్కార్పై మాయావతి విమర్శలు. కుల్గాంలో నిన్నటి నుంచి 2 ఎన్కౌంటర్లు. 6 ఉగ్రవాదులు హతం. 2 జవాన్లు చనిపోయారన్న అధికారులు. పూరి జగన్నాథుడి రథయాత్రలో అపశృతి. తొక్కిసలాటలో 1 మృతి. 400 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు. చార్ధామ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ కి తాత్కాలికంగా బ్రేక్. రేపు రష్యా వెళ్తున్న మోదీ. 2 రోజుల పాటు పర్యటన. వాణిజ్య బంధం మరింత బలోపేతం. రెండో టీ20లో భారత్ ఘన విజయం. జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్ గెలుపు. సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ.